అందరికీ నమస్తే. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి జస్ట్ 10 మినిట్స్ ఓపిక చేసుకుంటే చాలు పిల్లలకి ఎంతో ఇష్టమైన హెల్తీ అయిన మలై కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. జస్ట్ దీనికి ఎక్కువ పాలుంటే సరిపోతాయన్నమాట. మలై కేక్ అనగానే కొంచెం పాలు ఎక్కువ పడతాయి. సో, ఇంట్లో పాలుంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు. గిన్నెలు కూడా ఎక్కువ కావు. ఒకే గిన్నెతోటి రెసిపీ అంతా అయిపోయిద్ది. పిల్లలు కేక్ కావాలన్నప్పుడు ఈ హెల్తీ కేక్ చేసి పెట్టండి. సో, చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఈ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. అరకప్పు పెరుగు ఇదే కప్పుతో తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోటి అరకప్పు పంచదార, ఎక్కువ కూడా కాదు. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతోటి అరకప్పు పెరుగు, అరకప్పు పంచదార, ఏదైనా సరే ఒకే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటే మలై కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చిద్ది. ఇప్పుడు పెరుగు, షుగరు 2 బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి బాగా. సో, షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను అరకప్పు పెరుగుకి నేను పావు కప్పు నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్‌లో మీరు బటర్ తీసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ తీసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అనమాట. సో, వాసనొచ్చే ఆయిల్ కాకుండా ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలనమాట. పెరుగు, పంచదార, నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయిపోద్ది. ఎలా అంటే క్రీమ్ ఎలా ఉండిద్దో అలా వచ్చిద్దనమాట. అప్పటిదాకా ఒక 5 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోండి ఒకే డైరెక్షన్‌లో. చూసారు గదా! క్రీమీ స్ట్రెచర్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నేను కప్పు పాలు యూజ్ చేస్తున్నాను. మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి. అరకప్పు పెరుగు, పంచదార, పావు కప్పు నెయ్యి, కప్పు పాలు. పాలు కూడా ఏసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు నేను కప్పు మైదా వాడుతున్నాను. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండితో అయినా ఈ కేక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను మైదా వాడుతున్నాను. మైదాలోనే నేను పావు టీ స్పూను బేకింగ్ సోడా ఏసాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది ఏయడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వచ్చిద్ది. ఇప్పుడు మొత్తం పిండి మొత్తం ఒకే డైరెక్షన్‌లో ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ కూడా కలుపుకోనవసరం లేదు. పిండి మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలనమాట. ఎంత టైం పడితే అంత టైం. నాకైతే 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత కేక్ బ్యాటర్‌ని పక్కన పెట్టేసుకొని మీ ఇంట్లో ఇలాంటి సాస్ పాన్ ఉంటే దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. మీ ఇంట్లో సాస్ పాన్ లేదు అనుకుంటే ఏదన్నా బండి లాంటిది అలాంటిది ఉండిద్ది కదా! అల్యూమినియం ఉంటే ఏంటంటే ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ ఎయండి. లేకపోతే అడుగు మాడిపోయిద్ది. సో, ఇలాంటిది సాస్ పాన్ ఉంటే మాత్రం ఇలా ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది గదా! దాన్ని ఈ సాస్ పాన్‌లో ఎయాలి మొత్తాన్ని నేను చూపిస్తున్నట్టు ఇలా. ఇలా ఏసిన తర్వాత ఏంటంటే ఒకసారి ట్యాప్ చేసుకోండి ఇలా. అంటే ఏయన్నా బబుల్స్ ఉంటే అవి కూడా రిమూవ్ అయ్యి కేక్ అనేది బబుల్స్ లేకుండా లోపల బాగా సాఫ్ట్‌గా వచ్చిద్దనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక పాతది పెనముంటే అది పెట్టుకోండి. వాడందుంటే పెట్టుకోండి. అంటే మనం దోస అలాంటివి పోసుకుండే అలాంటివి కాకుండా ఇలాంటిది ఏదన్నా పాతది ఉంటే అది పెట్టుకొని దాని మీద కేక్ బ్యాటర్‌ది ఉంది గదా! సాస్ పాను అది పెట్టుకోవాలి. ఇది డైరెక్ట్‌గా గ్యాస్ మీద కుక్ చేస్తే ఏంటంటే అడుగు మాడిపోయిద్దనమాట. అందుకని ఇలా దోస పాన్ ఒకటుంటే ఆ పెనం మీద ఈ కేక్‌ది పెట్టేసి మూత పెట్టేసి జస్ట్ ఒక 20 మినిట్స్‌కి బాగా కుక్ అయిపోయిద్దనమాట. లో టు మీడియం ఫ్లేము. లో ఫ్లేమ్‌లో అయితే 30 మినిట్స్ పట్టిద్ది. మీడియం ఫ్లేమ్ అయితే 20 మినిట్స్ పట్టిద్ది. నేను లో ఫ్లేమ్‌లో కుక్ చేశాను. నాకైతే 27 మినిట్స్ పట్టింది ఎగ్జాక్ట్‌గా టైం చెప్పాలంటే. ఇప్పుడేంటంటే ఇది కేక్ కుక్ అయిందా లేదా అని నైఫ్ తోటో లేకపోతే స్టిక్ తోటో గుచ్చి చూస్తాము. అలా కాకుండా మీకు చూయిస్తాను. పాన్‌కి ఉంది కదా! సైడ్స్ అంటుకోకుండా రిమూవ్ అయ్యాయి అంటే కేక్ అనేది బాగా కుక్ అయిందనమాట. సో, ఇప్పుడు ఆ కేక్‌ని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఇంకో సైడ్‌కి అదే పాన్‌లో తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఆ పక్క లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్సే అనమాట. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం పాలు పోసేటప్పుడు ఈజీగా అబ్జర్వ్ చేసిద్ది. అందుకనే అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇలాంటిది ఒక కడాయి పెట్టుకొని ఇందులో మిల్క్ మేడ్ అంటారు కదా! సో, అది ఏసుకోండి. నేనైతే ఇది ఇంట్లోనే చేసుకున్నాను. బయట కొనలేదు. సో, ఇది మీ దగ్గర లేదు మేము చేసుకోలేము అనుకుంటే పాలు, పంచదార తీసుకొని అవి బాగా క్యారమిల్ అవుతాయి కదా! దాన్ని మీరు వాడుకోవచ్చనమాట ఇలా.
ఇప్పుడు ఇది అడుగంటుకోకుండా కొంచెం బాగా తిప్పుకోవాలి. జస్ట్ 1 మినిట్ సరిపోయిద్దనమాట. ఇలా అడుగు అంటుతుంది అనే టయానికి మీరు ఈడ అరకప్పు పాలు పోసుకోండి. ఎక్కువ కూడా పోసుకోవద్దు. అరకప్పు పాలు పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఆ మలాయి అంతా పాలల్లో మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మళ్ళీ అదే కప్పుతోటి ఉన్నాయి కదా మిగతా పాలు అవి గూడా పోసుకోండి. వీటిని గూడా అంతే 1 మినిట్ కుక్ చేసిన తర్వాత బాగా నెక్స్ట్ ఇంకో అరకప్పు పోసుకోండి. ఎక్స్‌ట్రా కూడా అవసరం లేదు. అరకప్పు అనమాట. దీంట్లోకి మనకి కప్పున్నర పాలు ఈ పాలల్లోనే నేను ఎనిలా ఎసెన్స్ ఎసాను. మీరు కాకపోతే మీ దగ్గర లేదు అనుకుంటే ఇలాచీ ఏసుకోవచ్చనమాట. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి ఏసుకోండి. అది జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. టేస్ట్ కోసం అయితే కాదు. లేకపోతే మా దగ్గర ఏం లేవు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కప్పు పాలు బాగా కొంచెం ఒక 1 మినిట్ బాగా కుక్ అయిన తర్వాత, ఇప్పుడు మిగతా అరకప్పు పాలు కూడా పోసుకొని, ఇలా జస్ట్ ఒక పొంగు రానిస్తే సరిపోయిద్దనమాట. ఇలా పొంగొచ్చినప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇప్పుడు ఇయి చల్లారకూడదు. వేడి వేడిగానే మనం ముందుగా మలాయి కేక్ రెడీ చేసి పెట్టుకున్నాం గదా! పాన్ కేక్. అందులో ఈ మిల్క్ పోయాలనమాట. చల్లారకూడదు. వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ మలాయ్ కేక్‌లో ఈ పాలన్నీ పొయ్యాలి. మలాయ్ అంతా పోయాలనమాట. కొంతమందేంటంటే మరీ థిక్‌గా చేస్తారు. థిక్‌గా కాదు. ఇలా పాలు జస్ట్ ఒక పొంగు రాగానే ఒకసారి ఈ కేక్ మీద పోసినప్పుడు అబ్జర్వ్ చేసిద్దనమాట. జస్ట్ 2 మినిట్స్ కల్లా కేక్ మొత్తం పాలని అబ్జర్వ్ చేసుకుండిద్ది. సో, మిగతావి కూడా ఒకసారి పోసుకొని ఒక అరగంట వదిలేసేయండి. ఏం కదిలిచ్చకండి. మూత పెట్టేసి ఒక అరగంట వదిలేసేయండి కేక్‌ని. సో, అరగంట తర్వాత బాగా కూల్ అయిద్దనమాట. పాలన్నీ మొత్తం అబ్జర్వ్ చేసుకుండిద్ది. ఇలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ అనమాట. అవేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఏస్తేనే టేస్ట్ అనేది బావుండిద్ది. పంట కింద అవన్నీ తగులుతూ. సో, ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసిన తర్వాత, మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవడమే. చూసారు కదా! చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదు. జస్ట్ సాస్ పాన్ ఉంటే సరిపోయిద్దనమాట. మెజర్‌మెంట్స్ కనుక పక్కా చూసుకుంటే కేక్ అనేది ఎక్కడ పాడవదు. సో, మెజర్‌మెంట్స్ చూసుకుంటూ చేశామంటే కేక్ అనేది మనం అనుకున్న దానికన్నా ఇంకా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిద్ది. సో, బయట దొరికే షాపుల్లో ఎలా అయితే ఉండిద్దో టేస్టు, ఇక్కడ కూడా మన ఇంట్లో చేసుకున్నది అంతే టేస్ట్‌తో ఉండిద్దండి. సో, ఇంకెందుకు లేటు ఈసారి పిల్లలు అడిగితే ఇలా మలై కేక్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత స్పాంజీగా ఉండిద్ది. సో, వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.